చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు స్తోత్రమయ్యా. వందనములు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మా మంచి యేసయ్యా, మా మంచి దేవుడా మీకు వందనాలు. ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన గురించి మేము ప్రారంభించబోతూ ఉండగా తండ్రి, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించండి. మీరే అధ్యక్షులుగా ఉండండి. మీ నామానికి మేము తెచ్చుకోండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజులైన దేవ, ప్రభులకు ప్రభువైన దేవ మీకు స్తోత్రం. మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి దేవ మీకు స్తోత్రం. మా కొరకు ఆఖరి కొరకు రక్తాన్ని కాల్చిన దేవ మీకు స్తోత్రములు. మా కొరకు సిలువ బారిని భరించిన దేవ మీకు స్తోత్రములు. అయా మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఈ ప్రార్థన గుడికి మేము ప్రారంభించబోతూ ఉంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ హస్తం మాకు తోడుగా ఉంచండి ప్రభా. మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు, ఘనత కొరకు వాడుకున్నామని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. స్తోత్రమయ్యా. లోయలలో కష్టాల కడలలో కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడలలో కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నన్ను తొలగా
అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని తాకించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని తాకించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ స్తోత్రమయ్యా Praise the Lord. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల దడిలో సడలికి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల దడిలో సడలికి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దీర్ఘ శాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి శాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ Glory. సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలతో నా బలమును చూసుకుని నిరాశ చెంది సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెంది భారమైన సేవను ఇక చేయలేనని అనుకునగా భారమైన సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా
ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. స్తోత్రమయ్య. ఇంకో పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సందేహమేలా సంశయములేలా యేసు గాయములను పరికించు, గాయాలలోని వేరు సాగించు. సందేహమేలా ముఖటముకై ధరించనే, నీ పాప శిక్షను తాను భరించనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తాను భరించనే. ప్రవహించే రక్తధార నీకోసమే, ప్రవహించే రక్తధార నీకోసమే. కడుగోర హింసనుందే నీకోసమే, కడుగోర హింసనుందే నీకోసమే. సందేహమేలా సంశయములేలా యేసు గాయములను పరికించు, గాయాలలోని వేలు సాగించు. సందేహమేలా. స్తోత్రమయ్యా. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలు భరించ సహింపరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలు భరించి సహించరు. నీ తల్లి అయినా కానీ నిన్ను మరచునే, నీ తల్లి అయినా కానీ నిన్ను మరచునే. ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలడు, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలడు. సందేహమేలా సంశయములేలా యేసు గాయములను పరికించు, గాయాలలోని వేలు సాగించు. సందేహమేలా. స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎంత తండ్రితో నీవు ఎరుగనందువు, ఎంత హృదయం బయట విలువమందువు, ఎంత యేసుని
నీవు ఎరుగనందువు ఎందాక హృదయం బయట నిలవమందువు యేసయ్యా ప్రేమ నీకు లోకువాయనా యేసయ్యా ప్రేమ నీకు లోకువాయనా యేసయ్యా సిలువ స్వార్థ సులకనాయనా యేసయ్యా సిలువ స్వార్థ సులకనాయనా సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించుతూ గాయాలలో నీవేలో ప్రార్థించుతూ సందేహమేలా స్తోత్రమయ స్తోత్రం ప్రభా ఈ లోకభోగములను విడదనవా సాతాను బంధమునందు సంతోషితువా ఈ లోకభోగములను విడదనవా సాతాను బంధమునందు సంతోషితువా యేసయ్యా స్వారము తోడా చెలగటమా యేసయ్యా స్వారము తోడా చెలగటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించుతూ గాయాలలో నీవేలు ప్రార్థించుతూ సందేహమేలా స్తోత్రమయ్యా ప్రజలా ప్రజలా యేసయ్యా మీకు వందనములు యేసయ్యా మీకు స్తోత్రములు ఆముల్లా మొగటము నీకై భరించెనే నీ పాప శిక్షను కాను భరించెనే ఆముల్ల మకుటము నీకై భరించెనే నీ పాప శిక్షను కాను భరించెనే ప్రవహించే రక్తధార నీకోసమే ప్రవహించే రక్తధార నీకోసమే కడుగోర హింసనందే నీకోసమే కడుగోర నీకోసమే సందేహమేలా సంశయములేలా ప్రభు యేసు గాయములను పరికించుతూ గాయాలలో నీవేలు ప్రార్థించుతూ సందేహమేలా స్తోత్రమయ్యా లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలు భరించి సహింపరు లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలు భరించి సహించరు నీకై అయిన గాని నిన్ను మరచునే నీకై అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరవజాలడు ఆ ప్రేమ మూర్తి నిన్ను
సందేహమేలా సంశయములేలా గాయములను పరిగెత్తుతూ గాయాలలో నీవేలు సాగిస్తూ సందేహమేలా స్తోత్ర ప్రజల యేసయ్యా మీ వందనములు. ఎందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయం మీద నిలువమందు ఎందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయం పైన నిలవమందు యేసయ్యా ప్రేమ నీకు లోకువాయేనా యేసయ్యా ప్రేమ నీకు లోకువాయేనా యేసయ్యా సిలువ సువార్త సులకనాయనా యేసయ్యా సిలువ సువార్త సందేహమేలా సంశయములేలా ప్రభు యేసు గాయములను పరిగెత్తుతూ గాయాలలో నీవేలు సాగిస్తూ సందేహమేలా ఈ లోకము ప్రభులను విడచాలవా సాతాను బంధకమందు సంతోషిస్తువా ఈ లోకము ప్రభులను విడచాలవా సాతాను బంధకమందు సంతోషిస్తువా యేసయ్యా సహనము తోడా చెలగాటమా యేసయ్యా సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా ఈనాడే రక్షణ దినము సందేహమేలా సంశయములేలా ప్రభు యేసు గాయములను పరిగెత్తుతూ గాయాలలో నీవేలు సాగిస్తూ సందేహమేలా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలమైన మేము మీ సన్నిధానములో చేరుకొని దేవా కొంత సమయం స్తుతించడానికి తిరిగి మహిమపరచడానికి ఘనపరచడానికి ఆరాధించడానికి మీరే మా మధ్యలో ఉండి నడిపించినందుకు స్తోత్రం ప్రభువా, వందనములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ లేఖనం ద్వారా నాతో మాట్లాడుతూ రామని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, మీ మాటలు మమ్మల్ని బ్రతికింపజేస్తాయి. వినగలిగే చెవులను మాకు ఇవ్వండి ప్రభువా, గ్రహించు హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. నీ మాటలు విని లోబడే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఓ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని ఉదయకాలపు దీవెనాస్వాలతో నింపుతున్నామని యేసు నామములో పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము
35వ వచనం చదువుకుందాం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చాలా దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే నాన్న, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్టయితే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఎవరైనా పర్వాలేదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు భయపడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలకు లోబడుతూ, ఆయన మాటలకు విధేయత చూపిస్తున్నప్పుడు ఆయన అందరినీ అంగీకరిస్తాను అని చెప్తున్నాడు. అంటే మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన మనతో కూడా ప్రయాణము చేస్తూ ఉంటాడు కదా. కనుక మనం అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం, అంత మంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. అందుకని ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. వండర్ఫుల్ మాట కదా, వండర్ఫుల్ మాట కదా. కనుక మరి మనం నీతిమంతులం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు కదా, నీతిమంతులుగా చేశాడు. అందుకనే మనం చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, మరి స్తుతులు, కృతజ్ఞతలు, స్తుతి ఆరాధన అన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు కదా, అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు కయ్యను ఏబేలు బలి అర్పణ తీసుకెళ్ళారు, కానీ కయ్యను బలి ప్రభు అంగీకరించలేదు, ఏబేలు బలి అంగీకరించాడు. అయితే అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధనలు మనం ఉన్నాం. కనుక దేవుడు మరి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. మనం చాలా ధన్యులు. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు, మన ప్రార్థన ప్రభు వింటున్నాడు. మనము ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తున్నాడు. అంటే మనకు మనము నీతిమంతులం కాము, మనకు మనం పరిశుద్ధులుగా ఉండలేము. ఇక్కడ ఆయన అంగీకరిస్తున్నాడు భయభక్తులు గల వారి ప్రార్థన అనే దాని వరకు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. అది 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు వాడు. చూసారా, ఇక్కడ ఎవరెవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడట? అంగీకరిస్తున్నాడు. అంగీకరిస్తున్నాడని ఎలా చెప్పగలము అంటే, కొర్నేలు గారు తన కుటుంబంతో కలిసి భయభక్తులు గలవాడై ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. చూసారా, అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం చేసే ప్రార్థన ప్రభు విన్నాడో లేదో, జవాబు రాదో అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి జనములోనూ ఆయన యందు భయభక్తులు కలిగి మరి నడుచుకుని వారిని ఆయన అంగీకరించున్నాం. మనం ఆయనకు భయభక్తులు కలిగి ఉంటున్నాం కనుక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు, మన విజ్ఞాపన అంగీకరిస్తున్నాడు, మన స్తుతిని అంగీకరిస్తున్నాడు, స్తుతి ఆరాధన కూడా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు కొర్నేలు గారి జీవితం మనకు అర్థమవుతుంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వెళ్ళాలని దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనము తేటగా అతనికి కనబడిన.
అతడు దూత వైపు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా? అంటే మనం దేవునికి ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని దగ్గరికి వెళ్తారన్నమాట. మనం దేవుని దగ్గరికి దేవుని కొరకు ఏం ఖర్చు పెట్టామో అవన్నీ కూడా పరలోక రాజ్యం చేర్చబడుతున్నాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఇచ్చే డబ్బులన్నీ దైవజనులే వాడుకుంటున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి. ఇప్పుడు కొన్ని గారు ఎవరికి ఇచ్చి ఉంటాడు? డబ్బులు దైవజనునికి ఇచ్చి ఉంటాడు, అంతేనా? యేసు ప్రభువుకి ఇచ్చాడు, డైరెక్ట్ దైవజనునికి ఇచ్చాడు. కాబట్టి మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా యేసు ప్రభువుకి ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. నీ ప్రార్థన వినపడింది, నీ ధర్మకార్యాలు వినపడింది. అంటే దూత ధర్మకార్యాల గురించి ఎందుకు మాట్లాడుతుంది? ప్రార్థన గురించి మాట్లాడవచ్చు కదా. అంటే అంటే కొర్నేలి గారితో కొంతమంది, ఏం బాబు చాలా డబ్బు దేవుని కోసం ఖర్చు పెడుతున్నావే, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అనేవారు ఒకవేళ ఉన్నారా? కొర్నేలి గారితో డిస్కస్ చేసేవారు ఉన్నారా? కొర్నేలి గారితో మాట్లాడేవారు ఉన్నారా? ఒకవేళ అటువంటి సందర్భం జరిగినప్పుడు దేవుడే విని దేవుడే దూత ద్వారా చెప్తున్నాడా? కొర్నేలి గారి యొక్క డౌట్ క్లియర్ చేస్తున్నాడా? లేక అంత మాత్రమే కాదు, మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఇటువంటి సందేహాలు వస్తున్నప్పుడు మనం కూడా వాక్యం చదివి ధైర్యపరచుకోవటానిక, అయ్యో నేను దేవుడికి ఎంత డబ్బు ఇచ్చానే, అంత డబ్బు ఇచ్చానే అని ఒకవేళ మనం కొన్నిసార్లు సందేహపడుతున్నప్పుడు, కొన్నిసార్లు ఆ డబ్బు ఉంటే మాకు దీనికన్నా ఉపయోగపడేది అనుకున్నప్పుడు ఈ మాట మన బలపరుస్తూ ఉంటుంది, ఈ వాక్యం అన్ని బలపరుస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు ఒక మీటింగ్ దగ్గరికి నేను వేరే వస్తువులు కొనుక్కోవాలని, మీటింగ్ చూసుకొని కొనుక్కోవాలని వెళ్ళాను. 4,000 జేబులు వేసుకుని వెళ్ళాను. ఆ పాస్టర్ గారు, నువ్వు దీవించబడాలి అంటే ఎంత తెస్తే అంత ఇచ్చిపోండి అన్నాడు. నేను ఏ కొనుక్కోవాలి లీస్ట్ రాసుకున్నా. లీస్ట్ రాసుకున్న తర్వాత నువ్వు దీవించి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. కాసేపు ఆలోచన, సగం ఇద్దామా అనుకున్నాను, కావం తిద్దాం అనుకున్నాను. నీకు ఎందుకు అనిపించింది లీస్ట్ తర్వాత సంగతులే కానీ మొత్తం ఇచ్చిన, మొత్తం ఇచ్చేసారు. ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వారం అంతా కటకట్లాడినట్లా. ఎందుకు? వస్తువులు తెచ్చుకోవాలి, ఇంట్లో వస్తువులు, ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోవాలి. అయితే ఇక ఇంట్లో డబ్బులు లేవు. వారం అంతా నాకు ఈ సందేహం వచ్చింది, ఈయనపోతే బాగుండేది కదా అని. అది ఎప్పుడు కూడా మన ఆశీర్వాదానికి దూరం అవ్వడానికి ఆలోచన వస్తూ ఉంటుంది మనకి. అప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉన్నాడు. ప్రతిసారి మనకి వాక్యం గుర్తు రాదు, చదివినప్పుడే గుర్తు వస్తుందా? అప్పుడు అనిపించింది అనమాట, యేసే మన కోసం ప్రాణం పెట్టాడే, యేసే మన కోసం బలిగా అర్పించబడ్డాడే, యేసే మన కోసం మధ్యాకాశంలో వేలాడాడే. ఆ డబ్బు ఎంత, అసలు నేనెంత? బైబిల్లో రాయబడినటువంటి మాటలు అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న భక్తులను బలపరచడానికి ఉపయోగపడతాయి. తిరిగి రాకడలు ఎత్తబడే వరకు దేవుని వాక్యం చదివే వరకు కూడా ఉపయోగపడతాయి. అంటే గమనించండి, మనం చేసే ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి, మన విజ్ఞాపనలు అంగీకరించబడుతున్నాయి, మనం ఇచ్చే ధర్మకార్యాలు చూస్తే మరి మనం కానుకలు
ఇవన్నీ కూడా పరలోక రాజ్యం చేర్చబడుతున్నాయి. పరలోక రాజ్యం చేర్చబడుతున్నాయి. ఈసారి దేవుని చిత్తమైతే నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ తలంపు కలిగింది. ప్రభు చెప్పలేదు, తలంపు కలిగింది. దేవుని చిత్తమైతే సెమీ క్రిస్మస్ పండుగ రోజు విధవరాలు ఎంతమంది చెప్తున్నారు మన 2 గ్రామాల్లో, వీళ్ళందరినీ పిలిపించేసి దేవుని చిత్తమైతే ప్రార్థన చేద్దాం. మంచిగా ఒక చీర, చక్కగా మంచిగా చీర ఇచ్చి భోజనం పెడితే బాగుంటుందని తలంపు. నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళామనుకోండి, యేసు ప్రభు వారు ఒకసారి దూతను పిలిచి పలాని పాస్టర్ గారి ధర్మకార్యాలు ఎన్నో చూపి అంటే మనం చేయకపోతే ఏం చూపిస్తారు? అక్కడ ఉంటాయా? ఇక్కడ ఉన్నటువంటి మనమే తింటే, ఇక్కడున్న వనరులన్నీ మన కొరకు ఉపయోగించుకుంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకో మాట చెప్పుకుంటారా? విత్తనం విత్తితేనే పంట పండింది, విత్తకుండా పంట వస్తుందా? రాదు కదా. అంటే కొర్నేలి గారి జీవితంలో ప్రార్థన అంగీకరించబడింది, నీ ధర్మకార్యాలు అంగీకరించబడ్డాయి, నీ కానుకలు అంగీకరించబడ్డాయి, నువ్విచ్చే ప్రతి రూపాయి అంగీకరించబడుతుంది. హల్లెలూయా. మనమిచ్చే దశమ భాగాలు కూడా అంగీకరించబడతాయి. దశమ భాగాలకు వేరే ఆశీర్వాదం ఉంటుంది, కానుకలకు వేరే ఆశీర్వాదము ఉంటుంది. నాకు తెలిసి దశమ భాగాలు ఇచ్చేవాడికి అసలు కొరత ఎప్పుడు ఉండదు ప్రపంచంలో. దశమ భాగాలు ఇచ్చేవారికి కొరత ఎప్పుడు ఉండదు. దశమ భాగాలు ఇవ్వలేని వారికి ఆశీర్వాదం ఉంటుంది, కానీ కొరత ఉంటుంది, కొరతలో ఆశీర్వాదం. ఇప్పుడు దశమ భాగం ఇచ్చేవారి దగ్గర మనం అప్పు తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకని? దశమభాగం ఇచ్చేవాళ్ళు మనకంటే 10 రెట్లు తెలివి కలరు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు. ఎన్ని రెట్లు? 10 రెట్లు అనుకుంటా. ఉదాహరణ చెప్తున్నాను కదా. కానుక ఆశీర్వాదం వేరే ఉంటుంది, దశమభాగం ఆశీర్వాదం వేరే ఉంటుంది. ఒక సిస్టర్ ఎవరు నిన్న 200 పట్టుకొచ్చింది, దశమభాగం చెప్పింది. చాలా మందికి దశమభాగం కానుకలు అర్థం కదా. ప్రభు చెప్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, దేని ఆశీర్వాదం దానికే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కానుకిచ్చి దశమభాగం ఆశీర్వాదం కూడా మాకు రావాలని రాదు, వస్తుందా? రాదు. ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం ఉంది, ఆ డోర్ మూసేసుకున్నాం. మనం డోర్ మూసేసుకున్నాం, మన దగ్గర రాకుండా మూసేసుకున్నాం. అందుకని అవి రావు. రావాలని డోర్స్ ఓపెన్ చేయాలి. మీరు ఆలోచించండి. యాకోబు గారు లాబాను గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమున్నాయి దగ్గర? ఒక నూనె ఉంది, నూనె డబ్బా ఒకటి, కొబ్బరి చేతులు కర్ర అంతే కదా, 2 ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి గొప్ప చేస్తే నీకు ఇచ్చే ప్రతి దానిలో నేను దశమభాగం నీకు ఇస్తాను అన్నాడు. అనలేదా? అన్నాడు. చూడండి, దశమభాగం ఇచ్చినటువంటి యాకోబు గారు సంతానము 12 గోత్రాలుగా విభజించబడింది. 12 గోత్రాలు ఎలీషా 12 అరకలకు సాదృశ్యంగా ఉంది. 12 అరకలు యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 శిశువులకు సాదృశ్యంగా ఉంది. పరలోక పట్టణంలో 12 గుమ్మాలకు సాదృశ్యంగా ఉంది.
అంటే దూత మీ ప్రార్థన అంగీకరించబడతా ఉంది. మీరు నీతి కలిగి ఉన్నారు, మీరు భయభక్తులు కలిగి ఉన్నారు, మీ ప్రార్థన అంగీకరించబడతా ఉంది, మీ ధర్మ కార్యాలు అంగీకరించబడుతున్నాయి, మీరు ఇచ్చే కానుకలు అంగీకరించబడుతున్నాయి. ఏ ఒక్క రూపాయి కూడా వృధా కావడం లేదు. దేవుని కూడా ఖర్చు పెట్టే వృధా కానీ కావన్నమాట. మా అమ్మ నాతో అని అప్పుడే సుబ్రహ్మణ్యం నవ్వుకోలేదుగా, చుట్టాలు పెడుతున్నట్టు ఏమిటట, సుడి మండలం అయిపోతాట. అంటే చుట్టాలలో భోజనం పెట్టద్దని చెప్పింది. మరి మనం తిందావచ్చా? మనం తోలి పెడతారా మనం పెట్టకపోతే? అది కాదు కానీ దేవుడి మాట వినాలి, దేవుడికి భయపడాలి, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి కొరకు మనం కూడా ధర్మకార్యాలు చేయాలి. పేదవారికి బట్టలు కొని పెట్టాలి. మనం ఉన్నటువంటి మనకంటే పేదవాళ్ళు లేరంటారా? చాలా ఇల్లు లేనివారు ఉన్నారు, వస్త్రాలు లేనివారు ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద ఉండేవారు ఉన్నారా లేదా? మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి పెట్టేవారు ఉన్నారా? ఎవరు లేదు. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, మన ప్రార్థన అంగీకరించబడతా ఉంది, మన ధర్మకార్యాలు అంగీకరించబడుతున్నాయి, మనం ఇచ్చే కానుకలు అంగీకరించబడుతున్నాయి, దశమ భాగాలు కూడా అంగీకరించబడుతున్నాయి. ఇంకొక మాట చదువుకుందామంటారా? అదే అపొస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంకి వెళ్దాం. 9వ వచనం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి ఏ భేదమైన కనుపరచ లేదు. చాలు, కింద వచ్చి చదువుకుందానన్నా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యము ఇచ్చను. అంటే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపేటప్పుడు ఏ భేదము లేని వారిగా ఉంటామట. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ భేదం లేని వారిగా ఉంటామని ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఆయన ద్వారా మనం నీతిమంతులమయ్యాం, ఆయన ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. కనుక ఆయన ద్వారా ఆయన మన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు, మన ధర్మ కార్యాలను అంగీకరిస్తున్నాడు అంటే మనం ఆశీర్వించబడబోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. మనం దీవించబడబోతున్నాం అని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును నమ్ముకున్నాం అంటేనే ఆశీర్వాదం. అంతకంటే ఆశీర్వాదం ఏంటి కావాలా? ప్రభుత్వం మనతో ఉంటేనే ఆశీర్వాదం, ప్రభుత్వం మనం ఉంటేనే ఆశీర్వాదం. నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, నేనెందుకని నీ సొత్తుగా మారితినే యేసయ్యా నీ పడినందునా, నీ అనాది ప్రణాళికలో
ఆర్సించెను నా హృదయ సీమా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, భయభక్తులు కలగటం వల్ల ఏం జరుగుతుందట? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఈ మాట చాలా బాగుంది. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. అంటే మనం భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతూ ఉంది అని చూసినట్టయితే, భయభక్తులు కలిగి ఉండటం వల్ల పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముని మనల్ని పవిత్రులుగా చేసుకుంటాము. అంటే భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుని మందిరానికి వస్తాం. భయభక్తులు కలిగి ఉండటం వల్ల మరి ఆ దేవుని వాక్యాన్ని వింటాం. భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆత్మకు శరీరం కలిగిన ఆ కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. అంటే యేసు రక్తం ప్రతి పాపని మనల్ని పవిత్రులుగా చేయను. యేసయ్యా, నీ రక్తంతో కడుగు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి. యేసయ్యా, నన్ను పరిశుద్ధపరచు అని ఆ రక్తము మన మీదకి రావాలని మనం ఆహ్వానించినప్పుడు, ఆ రక్తం మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి పాపం తొలగిపోయి, ప్రతి కల్మషం తొలగిపోయి, ప్రతి కక్షల విభేదాలు తొలగిపోయి మనలను మనము ఏం చేసుకుంటున్నామట? పవిత్రులుగా చేసుకుంటున్నాం. అంటే కల్మషము అనే మచ్చని కల్మషము, డాగని కల్మషము కదా. అందుకనే ఎపిసి పత్రికలో పౌలు గారు చెప్తాడు, ఈ కల్మషం గురించి ఒక మాట చెప్తారు. ఈ మాట ఒకసారి చదువుకుందామంటారా? ఈ మాట ఒకసారి మనం చదువుకుందామంటారా? ఇక్కడ ఒక చక్కని మాట మనకు ఎపిసిలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఇక చక్కని మాట మనకి 27వ వచనము, అధ్యాయం 5వ అధ్యాయము 27వ వచనం. అది కలంకమైనను అయ్యా, కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. మచ్చలు, చెట్టు మీదకి కొన్ని మచ్చలు చేరుకుని ఆ చెట్టు సరిగా పెరగలేదు. ముడత, పత్తి పాలిషులకు అర్థమైంది. ముడత వస్తే ఏం చేస్తారు? ముడత బాటికి మందు కొడతారు. మచ్చలు వచ్చి ఏం చేస్తారు? మచ్చల బాటికి మందులు కొడతా ఉంటారు. చూడండి, మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, దేవుడిని ప్రార్థన చేసేవారు ఉంటున్నాం. ప్రార్థన చేసేవారిని ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడికి కానుకలు ఇచ్చేవారికి ఉన్నాం. దేవుడికి విజ్ఞాపన చేసేవారికి ఉన్నాం. దేవుడికి దశమభాగాలు ఇచ్చేవారికి ఉన్నాం. అనాథులకు సహాయం చేసేవారిగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం నుండి మనల్ని మనము పరిశుద్ధులుగా చేసుకుంటున్నాం. అంటే వాక్యం ఉన్న తర్వాత ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి మనం ఏం చేసుకుంటున్నాం? శుద్ధి చేసుకుంటున్నాం. చూసారా? దేవుని నమ్ముకోవటం వల్ల
అందుకని ప్రతి జన్మలోనూ ఆయన భయభక్తులు కలిగిన వారి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. వండర్ఫుల్ అన్నమాట. వాళ్ళు ఎవరైనా కావచ్చు, భూమి మీద ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నల్లులైనా కావచ్చు, తెల్లులైనా, ఎవరైనా కావచ్చు, ఆయన దగ్గరికి వచ్చేవారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేవారు నీతిమంతులుగా చేస్తాడు యేసు ప్రభువు. నీతిమంతులుగా చేసిన తర్వాత మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం, పేదవారికి సహాయం చేస్తాం, కానుకలు ఇస్తాం, దర్శన భాగాలు ఇస్తాం కదా. తిరిగి కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను ఏది లేక వాక్యంతో ఎత్తబడి గుంపులో మనం ఉండడానికి యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు. సిలువలో నిరూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. ఎందుకు ఎందుకు అంతులేగా నీ ప్రేమకు, అర్థము లేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, లేదా నీ ప్రేమకు. యేసయ్య మచ్చ లేకుండా, ముడత లేకుండా పరిశుద్ధత కలిగి ఉండడానికి, నీతి కలిగి ఉండడానికి నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు, త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు, బలయ్యాడు. భయభక్తులు కలిగి ఉంటున్నాం. ఆయన రక్తం కార్చాడు కనుక, ఆయన విశ్వాసం ఉంచాము కనుక నీతిమంతులమయ్యా. ప్రభు చెప్పాడు, నీతిమంతులుడు ఒక్కడును. రోమపత్రిక 3:22 చదువుదుకని ఆయన విశ్వాసం ఎవరైతే ఉంచారో వారు ఉచితముగా నీతిమంతులుగా చేర్చబడ్డారు. ఎవరు నీతిమంతులుగా చేర్చబడ్డారో వారు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి శరీరానికి ఆత్మ కలిగిన కల్మషములు తొలగించుకుంటున్నారు. ప్రార్థన ద్వారా, కన్నిటి ద్వారా కడుక్కుంటున్నారు. వారిని వారు పరిశుద్ధపరుచుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అందుకని అప్పగించుకున్నాడు. శిక్ష భరించింది ఆయన, పాపం చేసింది మనం. పాపను మనం శిక్ష భరించింది యేసు ప్రభువు. ఆయన త్యాగం ఎలా తీర్చగలం? ఏమిచ్చి తీర్చగలమంటారు? ఏమిచ్చినా తీర్చాలి, ఏమిచ్చినా తీర్చాలి. ఈ బ్రతికినంత కాలం భూమి మీద ఆయన కొరకు నమ్మకముగా, పరిశుద్ధముగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికితే చాలు. అందుకని అప్పగించబడ్డాడు ఆయన. అందుకని మరణించాడు ఆయన. శరీరంలో ఉన్నటువంటి కల్మాషాలు, ఆత్మకు శరీరానికి కలిగిన కల్మాషాలు ఏం చేస్తాయి తెలుసా? కుటుంబంలో కలహాలు తీసుకొస్తాయి, సంబంధాలను పోగొడతాయి. అందుకని సమస్త కల్మాషం ఉంది, శరీరానికి ఆత్మకమైన కల్మాషం ఉంది. ఏం చేస్తున్నాం? వాక్యముతో ఉతక స్నానం చేత మనం పవిత్రపరుచుకుంటున్నాం. యేసుక్రీస్తు అందుకనే అప్పగించబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో ప్రతి జనములోనూ నీకు భయపడి నీతిగా నడుచుకుని వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రార్థన అంగీకరించినట్లుగా మేము చూస్తున్నాం. నిజమే తండ్రి. మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలు గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దాన ధర్మములు చేస్తూ ఉండేవాడు. ఓ ప్రభా, దూత ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రార్థన వినబడినది, పరలోక రాజ్యం చేర్చబడింది, నీ ధర్మకార్యాలు పరలోక రాజ్యం చేర్చబడింది అని మేము చూడగలిగాం. నిజమే తండ్రి, నిజమేనాయన. అయ్యా, భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఓ తండ్రి మీకు స్తోత్రాలు. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అయ్యా, మా శరీరానికి మా ఆత్మకు కలిగిన కల్మషం నుండి మేము కడుక్కొని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. వందనములు తండ్రి. దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు ప్రభా, రాజు భోజనం పదవికి రమ్మన్నప్పుడు రాలేదు. తను పరిశుద్ధపరచుకున్నాడు. అపవిత్రతలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మేము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం శరీరానికి ఆత్మకు కల్మషం లేకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి అయ్యా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్ర, వందనాలు, కృతజ్ఞతలు. నాయన, ఈపిసి పత్రికలో నాయన కలంకమైన ముడతైనను మరి ఏది లేక వాక్య పుస్తక స్థానం చేత ఎత్తబడి వారి ఉండటానికి నువ్వు అప్పగించబడ్డావు కదా. నాలో మాలో ఏమైనా కల్మషాలున్నా ప్రభా, వ్యత్యాసాలున్నా తొలగించు ప్రభా. నువ్వు రక్తం కాల్చిన దాని కొరకే కదా, నువ్వు అర్పించబడిన దాని కొరకే కదా. పరిశుద్ధాత్మ దేవుడా, మోషే అంతలో నమ్మకంగా ఉన్నట్లుగా, దావీదు గారు ఉదయాన్సాడిగా ఉన్నట్లుగా ప్రభా, ఓ ప్రభా, మీ కూడా తనకి సహాయం చేయండి. ఏబు గారు ఎలాగైతే ప్రభా నోటి మాటతో కూడా నేను ఆ పరిశుద్ధులు పోగొట్టుకునేవాడిగా ఉన్నట్టుగా చూసాం. మమ్మల్ని కూడా అలా తయారు చేయవ, ఉపయోగపడే పాత్రలుగా చేయవ, వాడబడే పాత్రలుగా చేయవ. తండ్రి, మీకు స్తోత్రమయ్యా. నాయన, మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అనేక ఆశీర్వాదకరంగా ఉంచండి, దీవెనకరంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉంచండి. అన్ని వేళలా ప్రభా, అన్ని వేళలా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని, ఉన్నతమైన కార్యాలు చేయమని యేసు నామములో పొందియున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చబడుగా భూమి నెరవేర్చబడునుగాక. మా దిన ఆహారం మాకు దయచేయండి. మెడల అపరాధం చేసిన వారికి క్షమించగా మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కృపని శుద్ధిస్తూ కృపయు పరిశుద్ధాత్మ యొక్క నీటి సావాసం కూడిన మన కుటుంబాలకు, ఆయనకి ఇష్టమైన సకల పరిశుద్ధులకును పరిశుద్ధుల కుటుంబాలకును దేవుని ఆత్మతోడే నడిపించి కాపాడను గాక, ఆమేన్. సేవకుల కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకు వందనములు తండ్రి. మీ పిల్లలు మీ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. వారు మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించి మీ
చిత్తని అందించే భాగ్యం అనుగ్రహించి మీరు మహిమ పొందుకున్నామని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈరోజు పిల్లలు ఎవరైనా బర్త్డే జరుపుకునే వారు ఉంటే ప్రభా అయ్యా ఈ సంవత్సరం దయా తీయటం ధరింప చేయండి తండ్రి. మీకు స్తోత్రములు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా మ్యారేజ్ జరుపుకునే వారు ఉన్నట్లయితే ప్రభా మునుట కంటే అధికమైన మీరు వారి జీవితంలో జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలు ఎవరైనా అనారోగ్య చేత బాధపడుతుంటే ప్రభా వారందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి. అయ్యా మా భారతదేశాన్ని రక్షించి ప్రపంచ దేశాలు రక్షించండి. భూమి మీద 860 కోట్ల మంది ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ రక్షించండి. వారందరూ రక్షించండి ప్రభు. ఏ ఒక్క నరకానికి వెళ్ళడానికి వెళ్ళేది, నాశనం అవడానికి వెళ్ళేది ప్రభా సహాయం చేయండి. కృప చూపించమని కనికరించమని ఉన్నతమైన కార్యం చేస్తున్నందుకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొందియున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.